ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీకు ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శరీరధారిగా సంచరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం. యేసు ఆయా ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నప్పుడు, సంచరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన సువార్త చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా యేసు మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా యేసు మమ్మను కనికరించుము అని వారు కేకలు వేస్తూ ఆయన వెంట వెళ్ళారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఇంటిలో ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి అని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన ఇంటిలో ప్రవేశించిన తరువాత మరి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? దావీదు కుమారుడా మమ్మను కనికరించు అని కేకలు వేస్తూ వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని చెప్పి ఆ గుడ్డి వారిని యేసు ప్రభు అడిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అప్పుడు వారు అంటున్నారు కదా, నమ్ముచున్నాము ప్రభువా, మేము నమ్ముచున్నాం అని చెప్పి అన్నప్పుడు ఆయన మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాయని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసములో మనం దేవునిని వెదికే వారంగా మనం ఉండాలి. విశ్వాసములో పాదం మోపేంత వరకు సాగిపోవడమే మనం ఆయనను నమ్మడం అనేది భక్తులు చెబుతూ వచ్చారు. కాబట్టి ఏ ఇతర సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మటానికి మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, పురికొల్పుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మన నమ్మిక చొప్పునే మనకు జరిగిస్తాడు అని మనం నమ్మాలి. మనలో నమ్మకం లేకపోతే బయట వాళ్ళు ఎంత చెప్పినా దానివలన ఎంత ప్రయోజనం ఉంటుందో మనం అర్థం చేసుకోలేం. కనుకనే దేవుని యొక్క సన్నిధానంలో మనము విశ్వాసము, నమ్మకము, పరిపూర్ణమైన మరి ఆలోచన కలిగి ఉన్నప్పుడే మరి ఈ కార్యము ప్రభు చేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు ఆ కార్యాన్ని చేస్తారు అనటానికి ఆధారం దొరుకుతుంది. అలాగనే ఆ గుడ్డివారు ఇద్దరూ కూడా స్వస్థత పొంది వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం గురించి మనం చూస్తే, అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండి అది వానిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని ఆ యొక్క చిన్నవాని తండ్రి యేసు ప్రభువుతో చెబుతూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. యేసు క్రీస్తు ప్రభువుకు సమస్తమును సాధ్యమే. కానీ ఆ చిన్నవాని యొక్క తండ్రి చిన్నప్పటి నుంచి కూడా మరి ఆ కుమారుని బాల్యము నుంచి కూడా మరి ఆ మూర్ఛ రోగం పట్టినటువంటి దెయ్యం, తెచ్చిపెట్టినటువంటి దెయ్యం మరి ఆ పిల్లవాడిని, ఆ యవనస్తుడిని పాడు చేస్తూ తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడవేస్తుందని ఆ చిన్నవాని యొక్క తండ్రి మరి యేసు ప్రభువుతో చెబుతూ ఉన్నాడు. మూర్ఛ వ్యాధితో ఉన్న వాళ్ళని తరచుగా వాళ్ళు అగ్నిలోనైనా పడతారు, లేక మరి నీళ్ళలోనైనా పడతారు. ఎందుకంటే ఆ రెండు చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేసులు అన్నమాట. నీళ్ళలో పడితే ఇంకెవరో అతన్ని వెలికి తీయకపోతే కాసేపటికి ఊపిరాడక చనిపోతారు. అగ్నిలో పడితే ఆ అగ్నిలో పడ్డవారిని కూడా తప్పించేవాళ్ళు, లాగేవాళ్ళు లేకపోతే అలాగునే మరి చనిపోతారు. కనుకనే ఇలాంటి పరిస్థితులు లోకంలో చాలామంది జీవితాల్లో ఎదురవుతూ వచ్చినాయి. వారు ఆ విధంగానే మరి దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధికి వచ్చినా కానీ మరి దేవుని చేత మరి స్వస్థత పొందలేక ఉన్నటువంటి వారు అలాగునే తమ జీవితాలు మరి ముగించేసుకున్నటువంటి సందర్భాలు దేవుని సన్నిధిలో అనేక మందిని చూస్తూ వచ్చాం. ఈ యవనస్తుడిని ఆ చిన్నవాని యొక్క తండ్రి యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. రాగానే యేసు ప్రభు అడిగింది ఏంటంటే, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయ్యింది అని అడిగాడు. ఆ చిన్నవాని తండ్రి చెబుతున్నాడు, అది బాల్యము నుండియే అది వానిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను అది పడద్రోస్తూ ఉంది. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆ చిన్నవాని తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పేటువంటి జవాబు, ఆ సమాధానం ఏంటంటే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇందాక మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో 9వ అధ్యాయములో మరి 2 గుడ్డివారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు అదే మాట అడిగారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని. వారన్నారు, మేము నమ్ముతున్నామని చెప్పి. వెంటనే ప్రభు చెప్పారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అనగానే మరి వారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పి వారిని ముట్టగానే వారి కన్నులు తెరవబడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, పుట్టినది మొదలుకొని గుడ్డివారైనటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు అద్భుతంగా వారి కన్నులు తెరవజేసి వారిని స్వస్థపరిచి వారిని నడిపించారు. అలాగే ఇక్కడ బాల్యము నుండి చిన్నప్పటి నుంచి
తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోస్తున్నటువంటి ఆ అపవిత్రాత్మ, ఆ దురాత్మ, దాని కట్ల నుంచి కూడా మరి విడిపించడానికి యేసు ప్రభు సమర్థుడని మరి ఆ చిన్నవాని యొక్క తండ్రి యేసు ప్రభు దగ్గరకు వానిని తీసుకొని వచ్చినప్పుడు, అయ్యా, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనగానే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు కదా, నేను నమ్ముచున్నాను మహాప్రభు, నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా కేకలు వేశాడు. నేను నమ్ముచున్నాను మహాప్రభు, నాలో అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు అని చెప్పి రాయబడి ఉంది. మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించి ఆ వ్యక్తిని, ఆ యవనస్తుని బాగు చేసి ఆ తండ్రికి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన భూమి మీద శరీరధారిగా సంచరిస్తూ ఉన్నటువంటి సమయాలలో కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపాడు. ఇదిగో గుడ్డివారి కన్నులు తెరవజేశాడు, అపవిత్రాత్మల చేత పట్టి పీడించబడుతున్నటువంటి వారిని కూడా విడిపించి వారిని బాగు చేసి వారిని మరలా తిరిగి యథాప్రకారముగా మామూలు మనుషులుగా చేశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యమండి. ఈ లోకములో ఎంతోమంది మేము బాగు చేస్తాం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వారికి పరిపూర్ణమైనటువంటి విడుదలను, స్వస్థతను, రక్షణను ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉందని మనం గ్రహించాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మరి 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మరి 20వ వచనంలో ఏముందంటే, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని మీతో కూడా క్రీస్తునందు మరి నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి, అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. కనుక దేవుని మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఆ వాగ్దానములు నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని మనం గమనించాలి.
తర్వాత మనం చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మరి 6-7 వచనాలు మనం చదివితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమనుంది? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఆయన ఉన్నాడు అని. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయం చేసే దేవుడు, నేను భయపడను. ఆయన అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో ఆయన నాకు సహాయం చేస్తాడు. ఈ కార్యము నా దేవుడు చేస్తాడని నేను నమ్మితే తప్పనిసరిగా దేవుడు నాకు ఆ కార్యం చేస్తాడు. నమ్ముతున్నావా అని ప్రభు అడిగినప్పుడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నాలో అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ఆ చిన్నవాని యొక్క తండ్రి ఎలాగైతే బిగ్గరగా మొరపెట్టుకున్నాడో, అలాగే ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా జీవితంలో ఏదైనా చేయగలవని నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రభువుని నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ కార్యాన్ని నెరవేర్చి తీరుతాడని మనం విశ్వసించాలి. మరి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే, యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక సమాజ మందిరపు అధికారితో చెప్తున్న మాట, వారు చెప్పే మాటను లక్ష్య పెట్టక నీవు భయపడకుండుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి మరి ముందుగా వచ్చి యేసు ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ వచ్చాడు. అది మనం 23వ వచనంలో చూసినట్లయితే, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. జనసమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుతున్నారు. అలాగున వెళుతున్న సందర్భంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆయన వస్త్రాలు మాత్రం ముట్టినా నేను బాగుపడతాను అనుకుని వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు శంగును ముట్టి ఆమె స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల బాధంతా కూడా ఒక్కసారిగా మటుమాయం అయిపోయింది. ఆ బాధ నివారణ అయిపోయిందని చెప్పి దేవుని వాక్యంలో చదువుతున్నాం. అయితే యేసు ప్రభువును ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అడుగుతుంటే శిష్యులందరూ అంటారు, ప్రభువా వీరందరూ కూడా నీ మీద పడుతున్నారే, ప్రత్యేకంగా నన్ను ముట్టినది ఎవరని చెప్పి అడుగుతున్నావా అని శిష్యులు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ప్రత్యేకంగా విశ్వాసముతో వచ్చి నమ్మకముతో వచ్చి నన్ను ముట్టుకున్న ఒక ఆమె ఉంది. ఆమె ఎవరు అని కలయ చూసినప్పుడు ఆమె దాగలేక బయటకు వచ్చేసి యేసు ప్రభు దగ్గర మరి ఆమె తన జీవితాన్ని ఒప్పుకుంటుంది. ప్రభువు నా జీవితం 12 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ విధంగా మరి కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోయి
ఏమాత్రము కూడా ఆరోగ్యము కుదుట పడక నా బ్రతుకులో నేను ఈ విధంగా నష్టపోయాను. నాకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్గా ఖర్చు పెట్టాను. అనేక మంది వైద్యులను సంప్రదించి కలిగినదంతా కూడా వ్యర్థం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడి నీరసించిపోయి ఉన్న సమయంలో నిన్ను గూర్చి నేను విన్నానయ్యా యేసు, నీ మాట విన్నాను, నిన్ను గూర్చి విన్నాను, ఆయన దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడు అని ఎవరో చెబితే విన్నాను. ఆ వెంటనే నీవు ఈ ప్రాంతానికి వస్తున్నావని తెలిసి జనసమూహములో వెనుకగా వచ్చి నీ వస్త్రపు శంగును ముట్టానయ్యా. నా బ్రతుకు ధన్యమైపోయింది బాబు. నేను బాగుపడ్డాను. నా బలహీనత అంతా పోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యముతో జీవించగలుగుతున్నాను. వెంటనే 12 సంవత్సరాల బాధంతా ఒక్కసారి మటుమాయమైపోయింది. నాకు నివారణ దొరికింది బాబు అని చెప్పి యేసు ప్రభు దగ్గర వచ్చి ఆమె సాగిలపడినప్పుడు యేసు ప్రభు ఒకటే మాట చెప్పారు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానము గలదానివై వెళ్ళు అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాననే విశ్వాసంతో వచ్చావు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీవు సమాధానము గలదానివై వెళ్ళు అన్నప్పుడు ధన్యురాల్ని మహాప్రభు, నేను బాగుపడ్డాను, అది నీ వలన. 12 సంవత్సరాల నుంచి నెమ్మది లేకుండా ఉన్నాను. ఈ రోజున నీ దయ వలన నాకు నెమ్మది దొరికింది బాబు అని చెప్పి ఆమె విశ్వాసముతో నమ్మకంతో వెళ్ళింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ దారిలో వీళ్ళందరినీ కూడా బాగు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెడతావు? ఇక ఆయన్ని ఇక్కడి నుంచి అక్కడ వరకు తీసుకువెళ్ళటం ఎందుకులే? నీ వచ్చేస్తే నీ కుమార్తె యొక్క మరి సమాధి కార్యక్రమం చేసుకోవచ్చు. నీవింకా యేసు ప్రభుని బోధకుడిని శ్రమ పెట్టవద్దు, వదిలిపెట్టేసేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ మాటలు విన్నటువంటి సమాజ మందిరపు అధికారి తన గుండెలు పగిలిపోయి, అయ్యో, నేను బోధకుడిని వెంటనే రమ్మని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. నా చిన్న కుమార్తె సావునై ఉంది, నీవు వచ్చి అది బాగుపడి బ్రతుకున్నట్లుగా దాని మీద నీ చేతులు ఉంచమని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. వస్తూ ఉండగానే అనేక మంది ప్రజలు ఆయన మీద పడుతూ వచ్చారు. పైగా ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బలహీనపరచబడుతున్న, ఆ దురాత్మ చేత పీడించబడుతున్న ఆ స్త్రీ వచ్చి ఆయన వస్త్రాలు ముట్టగానే బాగుపడతాననుకుని వచ్చి బాగుపడింది. ఆమెతో కొంత సంభాషణ చేసి ఆలస్యం చేసేసాడు బోధకుడు. అయ్యో, ఇప్పుడు నా కుమార్తె చనిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి వెనక్కి ముందుకు ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఒకటే మాట అంటున్నాడు, సమాజ మందిరపు అధికారి, నీవు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, వాళ్ళు చెప్పే మాట నీకు వినపడలేదా? నా కుమార్తె చనిపోయిందని చెప్తున్నారు కదయ్యా, ఇంకా నేనేం చేసేదయ్యా అని చెప్పి ఆయన విశ్వాసములో బలహీనపరచబడలేదు, కానీ విశ్వాసములో నమ్మకం ఉంచి
ఆయన యేసు ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. ప్రభు చెప్పిన మాట, భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమన్నప్పుడు ఆ నమ్మికను, విశ్వాసాన్ని ఉంచి మరి బయలుదేరి మరి వెళ్ళారు. కనుక ఆ ఇంటికి వెళ్ళగానే మరి యేసు ప్రభు అన్న మాట ఒకటే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెబుతూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళు చాలా రకరకాలుగా అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి లోపలికి పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి మరి ఆ తల్లిదండ్రులు మాత్రము దగ్గరుంచుకుని ఆయన ఒక మాట పలికారు. ఏమన్నారంటే, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ఆమె చేయి పట్టుకోగానే వెంటనే ఆ చిన్నది లేచింది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రాణము ఆమెకు మరలా తిరిగి వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆయన సంచరిస్తూ వచ్చారు. చివరిగా మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనంలో మరి దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అనే వాక్యం మనం చూస్తున్నప్పుడు, దేవుడు పలికితే దేవుడు పలికిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు అని దేవదూత చెప్పినప్పుడు ఆనాడు కన్యకైనటువంటి మరియ కూడా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని తల వంచింది. అద్భుతమైనటువంటి దీవెన పొందగలిగింది. అలాగే మనము కూడా దేవుని మాటలను నమ్మి విశ్వాసముతో ముందుకు సాగితే దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదామని సెలవిచ్చిన రీతిగా దేవునిని ప్రేమించండి, దేవుని మాటకు విలువివ్వండి, దేవుని మాటను నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ రోజున నాయనా నీ బిడ్డలు వినుచున్న వాక్యమును మీరు దీవించండి. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభువా. వారి నమ్మిక చొప్పున అద్భుతమైన దీవెనలు పొందినట్లుగా మీరే సహాయం చేయండి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పిన మాటలు నాయనా బిడ్డలు విని విశ్వసించి నమ్మకముంచి మేలు పొందేవారిగా దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.